ఈ రోజు స్టోరీ డార్క్ లవ్ ఎపిసోడ్ 2. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నిన్నటి నుంచి దివ్య ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. రేవంత్తో ఎలా అయినా దివ్య గురించి మాట్లాడాలి అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి దాన్ని కప్లోకి పంపి తమ బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న రేవంత్ను లేపి కాఫీ చేతిలో పెడుతుంది. అప్పుడే తెల్లారిందా అని ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి కూర్చొని పవిత్ర చేతిలోని కాఫీ కప్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్తున్న రేవంత్ వెనకే పవిత్ర కూడా వెళ్ళి తన ఎదురుగా ఉన్న సింగిల్ కౌచ్లో కూర్చుంటూ, రేవంత్, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు అదే కదా చేస్తున్నావు. రేవంత్, ఎందుకు ఇలా మారిపోయారు? ఏం అడిగినా ఇంతే, చాలా హార్ష్గా ఆన్సర్ ఇస్తున్నారు. ముందు మీరు ఎలా ఉన్నారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి. నన్ను ఇలా చేంజ్ చేసింది నీ కూతురు అండ్ తన బిహేవియర్. ఇప్పటికైనా ఈ మొండితనం వదిలేసి నేను చెప్పినట్టు నేను చూసిన అబ్బాయితో మ్యారేజ్కి రెడీ అవ్వమని చెప్పు. నేను ముందులాగే కూల్గా ఉంటాను. లేదా తను చేంజ్ అయ్యే వరకు నా బిహేవియర్ కూడా చేంజ్ అవ్వదు అని అంతే సీరియస్గా చూస్తూ చెప్తాడు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది రేవంత్? దివ్య మీ పెంపకంలో పెరిగిన అమ్మాయి. సేమ్ మీ యాటిట్యూడ్ అండ్ అంతే మొండితనం తనలో కూడా ఉన్నాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా అయితే మీకు నచ్చిన వ్యక్తితో దివ్య మ్యారేజ్ చెయ్యాలి అనుకుంటున్నారో, దివ్య కూడా తనకు నచ్చిన వాడిని మీ పర్మిషన్తో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుంది. అది జన్మకి జరగదు అని వెళ్ళి నీ ముద్దుల కూతురికి చెప్పు అని కోపంగా చేతిలోని కప్ విసిరికొట్టి, ఒక్కటే కూతురని గారాబంగా పెంచాను కదా, అందుకే నెత్తికెక్కి కూర్చుంటుంది. నేను పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషిని. అలాంటిది అమ్మా బాబు ఎవడో కూడా తెలియని అనాథ వెధవకి నా అల్లుడిగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకుంది? నెవర్. దివ్యకి పెళ్ళంటూ జరిగితే అది నేను చూసినా నాకు నచ్చిన తిలక్తోనే జరుగుతుంది. వెళ్ళి నీ కూతురికి చెప్పు, నువ్వు ఎన్ని రోజులు ఇలా ఎవరితో మాట్లాడకుండా మౌన వ్రతం చేసినా మీ డాడ్ కరగడు అండ్ నువ్వు ఇష్టపడ్డ పర్సన్తో పెళ్లి చెయ్యరు అని వెళ్ళి చెప్పు అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేవంత్, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి అని వెళ్తున్న రేవంత్ చేయి పట్టుకొని, దివ్య నిన్నటి నుంచి ఫుడ్ కూడా తినడం లేదు. రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. దివ్యాను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచి ఇప్పుడు ఎందుకు దాన్ని ఇలా ఏడిపిస్తున్నారు? నాకంటే ఎక్కువ దివ్యాను మీరే గారాబం చేసి పెంచారు. అలాంటిది ఇప్పుడు మీరే దివ్య కన్నీళ్లకు కారణమవుతున్నారు. మనకి ఉన్నది ఒక్కటే కూతురు. ప్లీజ్ రేవంత్, ఒక్కసారి ఆలోచించండి. ఫట్ మని చంప పగిలిన సౌండ్కి పవిత్ర రేవంత్ చేయి వదిలి చంప మీద చేపెట్టుకొని కన్నీళ్లతో రేవంత్ వైపు చూస్తూ ఉంటే, మరోసారి ఇలా నాకు నచ్చని విషయం గురించి వాగితే చంపేస్తాను అని వేలు పెట్టి చూపిస్తూ, అది నా కూతురు. చిన్నప్పటి నుండి దివ్యాను గుండెల మీద ఎత్తుకొని పెంచింది. రోడ్డు సైడ్ పుట్టిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు. నా కూతురు ప్రిన్సెస్. తనని ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ పనివాడితో కాదు. అర్థమైందా అని గట్టిగా అరవగానే, అయ్యింది అని భయంగానే తలూపుతుంది పవిత్ర. పవిత్ర వైపు ఓసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రేవంత్. ఇప్పుడు నేనేం చెయ్యను? ఈయన చూస్తే నా మాటే వినాలి అంటారు, దివ్య చూస్తే తను ప్రేమించిన వాడే కావాలి అంటుంది. ఎవ్వరూ నా మాట వినడం లేదు అని ఏడుస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటే తల పట్టుకుంటుంది. తన ప్లేట్లో సర్వ్ చేసిన బ్రేక్ఫాస్ట్ తినబోతూ ఉన్న రేవంత్ పక్కనే నిల్చుకొనున్న పవిత్ర వైపు చూస్తూ, దివ్య రూమ్కి బ్రేక్ఫాస్ట్ పంపించావా అని అడుగుతూ ఇడ్లీ నోట్లో పెట్టుకుంటాడు. పంపించాను, బట్ దివ్య తినలేదు, వెనక్కి పంపించేసింది. ఎవరితో నువ్వు మాట్లాడడం కూడా లేదు అని చెప్తున్న పవిత్ర వైపు చూసి, హో సరే వదిలేసాయి, కడుపు మాడితే తనే తింటుంది అని కేర్లెస్గా చెప్పి తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, దివ్య డోర్ నాకు చెప్పకుండా లాక్ తీయకు. దివ్య నేను చెప్పింది వింటాను అని చెప్పే వరకు తను లోపలే ఉండాలి అని వార్నింగ్ లాంటి మాట చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు రేవంత్. వదిలేయాలా? ఎంత ఈజీగా చెప్పారు రేవంత్. కన్న తల్లినండి, ఒక్కగోనొక్క కూతురు అలా తిండి తినకుండా ఏడుస్తూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను అని దివ్యకి తనే స్వయంగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకుని వెళ్ళి దివ్య రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. దివ్య ఫ్లోర్ మీద ముడుక్కొని కూర్చొని ఎటో చూస్తూ కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన పవిత్ర దివ్య అని పిలవగానే లాక్ తీసింది కూడా గమనించకుండా శివాంశ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న దివ్య పవిత్ర వాయిస్కి తన వైపు చూస్తూ, నాకేమీ వద్దు మామ్, ఇందాకే మెయిడ్తో చెప్పాను అండ్ నాకు ఎవరితో మాట్లాడాలని కూడా లేదు, ప్లీజ్ నన్ను ఇలా వదిలేసాయి అంటూ ఏడుస్తూ మొహాన్ని చేతుల్లోకి దాచుకుంటుంది. అమ్మా దివ్య అంటూ కూతురు ఏడుపు చూడలేక తను కూడా వెళ్ళి ఫ్లోర్ మీద కూర్చొని, నా బంగారం కదా ఏడవ్వాకు అని దగ్గరకు తీసుకోగాని దివ్య తల్లిని మరింత గట్టిగా హక్ చేసుకుంటూ, మామ్ నా వల్ల అవ్వట్లేదు, నాకు శివ్ కావాలి, ప్లీజ్ నువ్వైనా డాడీకి చెప్పు, శివ్ లేకుండా నేను ఉండలేను మామ్.
ఈ విషయం గురించి మీ డాడ్తో ఆల్రెడీ మాట్లాడి తన్నులు కూడా తిన్నాను. ఆయన ఈ మ్యాచ్కి ఈ లైఫ్లో ఒప్పుకోరు. నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపో అని తన తల నిమురుతూ చెప్తున్న పవిత్ర నుండి దూరం జరుగుతూ, అంతకంటే చచ్చిపో అని చెప్పు మామ్, హ్యాపీగా చచ్చిపోతాను అని ఏడుస్తూ బెడ్ మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది. దివ్య మొండిగా చెయ్యకు, ఈ మామ్ మాట విను, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. నువ్వు మీ డాడ్ ఇద్దరు ఇలా మొండిగా ఉంటే నేను ఎవరికి చెప్పాలి? మీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా బంగారం కదా, నా మాట విను తల్లి. అదేదో డాడ్నే కాంప్రమైజ్ అవ్వమని చెప్పు మామ్. నేను మాత్రం శివ్ని తప్ప నా లైఫ్ పార్ట్నర్గా వేరే వాళ్ళను ఇమాజిన్ చేసుకోలేను అండ్ చేసుకోను అని చెప్తున్న కూతుర్ని చూసి పవిత్రకి ఏం చెయ్యాలో, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో అర్థం అవ్వదు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి దివ్య ఫ్రెండ్ తన్వి రావడంతో, నువ్వైనా దివ్యకి నచ్చచెప్పు తన్వి, నేను ఎంత చెప్పినా వినడం లేదు అంటూ మీరు మాట్లాడుకోండి అని చెప్పి, దివ్య బ్రేక్ఫాస్ట్ చేయి అంటూ త్వరగా మాట్లాడి వచ్చేసే తన్వి, మీ అంకుల్కి తెలిస్తే కోప్పడతారు అని ఆ రూమ్ నుండి హాల్లోకి వెళ్ళిపోతుంది పవిత్ర. దివ్య ఎలా ఉన్నావే అని అడుగుతున్న తన్విను హక్ చేసుకుంటూ, చాలా ఫైట్ చేశాను తన్వి, బట్ డాడ్ సెడ్ నో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండ్ మరోవైపు శివ్ నాకు ఇవాళ నైట్ వరకు డెడ్ లైన్ ఇచ్చాడు. నేను శివ్తో వెళ్ళకపోతే శివ్ను మిస్ అయిపోతాను. నీకు తెలుసు కదా శివ్ కోపం. తను నా కోసం డాడీ ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా బేర్ చేశాడు. అండ్ శివ్కి కూడా క్లారిటీ వచ్చింది డాడీ ఒప్పుకోడు అని. అందుకే తను నన్ను ఇంటి నుండి వచ్చేయమని చెప్తున్నాడు అని దూరం జరిగి, నాకు ఏ డెసిజన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. నీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని నేను ఎప్పుడో చెప్పాను. నువ్వేమన్నావు ఆ రోజు? మా డాడ్ నా మాట కాదు అనరు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఓకే, ఇప్పుడు అదంతా ఎందుకు? సి దివ్య, ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి శివ్ అండ్ ఇంకొకటి మీ డాడ్. మీ డాడ్ ఇప్పుడు కాకపోయినా మీరు మ్యారేజ్ చేసుకుని మంచిగా సెటిల్ అయితే తప్పకుండా నీ మీదున్న ప్రేమతో అయినా యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ డాడ్కి నీ మీదున్న ప్రేమ అలాంటిది. బట్ శివాంశ్ను నువ్వు ఇప్పుడు మిస్ అయితే తనను ఎప్పుడు నువ్వు మీట్ అవ్వలేవు. కాబట్టి నువ్వు ఇంకేమీ థింక్ చేయకుండా శివాంశ్ దగ్గరికి వెళ్ళు. అయినో ఇలా చేయడం తప్పే, బట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు మనకి వేరే వే లేదు. అండ్ శివాంశ్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇంతకు మించి నీ ఫ్రెండ్గా నేనేమీ చెప్పలేను దివ్య. బాగా థింక్ చేసి నువ్వు నీ లైఫ్ గురించి డెసిషన్ తీసుకో అంటూ 1/2 అవర్ పాటు అక్కడే కూర్చొని దివ్యను ఆలోచించుకోమని చెప్తుంది. 1/2 అవర్ కాస్త 1 అవర్ అయినా దివ్య కూర్చున్న చోట నుండి కదలదు. అండ్ నోరు విప్పి మాట్లాడకపోయేసరికి, సరే దివ్య, బాగా థింక్ చేసి ఏం డెసిషన్ తీసుకున్నావో కాల్ చేసి చెప్పు, నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్ళబోతున్న తన్వి హ్యాండ్ పట్టుకొని, నేను ఇంట్లో నుండి ఎస్కేప్ అవ్వడానికి నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతున్న దివ్యాను చూసి నవ్వుతూ హక్ చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది దివ్య. అయినో శివాంశుని నువ్వు మిస్ చేసుకోవని నాకు తెలుసు అని హ్యాపీగా చెప్తూ, నీకు నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను దివ్య అని ఆనందంగా చెప్తుంది. థ్యాంక్ యూ అని చెప్తూ, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు ఓకే అంటూ ఇద్దరు డిస్కస్ చేసి ఒక ప్లాన్ చేసి, సరే నైట్ నువ్వు చెప్పిన ప్లేస్కి కార్తో రెడీగా ఉంటాను, టైమింగ్ మిస్ చెయ్యకు అండ్ జాగ్రత్త అని దివ్యను హక్ చేసుకుంటూ తను చేయాల్సిన వర్క్స్ కంప్లీట్ చేయడం కోసం తన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్టెప్స్ దిగుతూ హాల్లోకి వస్తున్న తన్విని చూసి, ఏమ్మా తన్వి, దివ్య ఏమంటుంది, బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిన్నదా అని అడుగుతున్న పవిత్ర వైపు చూస్తూ, ఐఎమ్ సారీ ఆంటీ, మిమ్మల్ని మోసం చేస్తున్నాను, బట్ నా ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ, చెప్పాను ఆంటీ, ఆలోచిస్తూ ఉంది, మేబీ 3 డేస్లో అంతా సెట్ అవుతుంది, మీరు దాని గురించి వర్రీ అవ్వకండి. అమ్మయ్యా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు తన్వి. నువ్వు చెప్పినట్టు తను ఆ అబ్బాయిని మర్చిపోయి ముందులా ఉంటే ఈ ఇల్లు ముందులాగా సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ తన్వి, నీకైనా నా బాధ అర్థమైంది. పవిత్ర ఇన్నోసెన్స్కి బాధగా చూస్తూ, ఓకే ఆంటీ, మమ్మీ కాల్ చేస్తుంది, రేపు వస్తాను బాయ్ అంటూ తన్వి అక్కడ నుండి వెళ్ళిపోయాక దివ్య రూమ్లోకి వెళ్ళి చూడగా దివ్య నిద్రపోతూ కనిపించడంతో డోర్ లాక్ చేసి తన రూమ్కి వెళ్ళి దివ్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది పవిత్ర. నైట్ డిన్నర్ అయ్యాక హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న రేవంత్కి దివ్య రూమ్లో నుండి ఏడుపు వినిపించి కంగారుగా దివ్య రూమ్కి తీసుకుని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తాడు. వెనకే రేవంత్ కంగారు చూసి పవిత్ర అండ్ మెయిడ్స్ కూడా వెళ్ళి దివ్య రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా దివ్య నేల మీద పడి కడుపు పట్టుకొని మెలికలు తిరుగుతూ ఏడుస్తూ కనిపిస్తుంది. దివ్యను అలా చూసిన రేవంత్ పవిత్ర కంగారు పడుతూ, దివ్య అంటూ వెళ్ళి దివ్య తలను ఒళ్ళో పడుకోపెట్టుకొని, ఏమైంది దివ్య, ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతారు.
మామ్, ఇట్స్ రియల్లీ పెయినింగ్, చచ్చిపోయేలా ఉన్నాను మామ్, నా వల్ల అవ్వట్లేదు మామ్, ప్లీజ్ సేవ్ మీ అని ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూసి రేవంత్ కంగారుగా డాక్టర్కి కాల్ చేయబోయి అంతకంతకు పెరిగిపోతూ ఉన్న దివ్య అరుపులకి భయపడి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అని అరిచి దివ్యను 2 చేతులతో లిఫ్ట్ చేసి దివ్య నీకేం కాదు బంగారం, నేనున్నాను కదా అంటూ టెన్షన్గా చెప్తూ బ్యాక్ సీట్లో దివ్యాని పట్టుకొని కూర్చోగానే పవిత్ర ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ డ్రైవర్ని తొందర పెడుతుంది. డ్రైవర్ కూడా అంతే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లో కారును అపోలో హాస్పిటల్ ముందు ఆపుతాడు. కార్ ఆగిన నెక్స్ట్ మినిట్ రేవంత్ ముందే ఇన్ఫార్మ్ చేయడంతో స్ట్రెచ్చర్తో రెడీగా పెట్టుకోనున్న హాస్పిటల్ స్టాఫ్ జాగ్రత్తగా దివ్యను అందులోకి షిఫ్ట్ చేసి తనను ఎమర్జెన్సీ వార్డ్ వైపు తీసుకుని వెళ్తారు. దివ్య వెనకే వెళ్లిన రేవంత్ పవిత్ర గ్లాస్ మిర్రర్ నుండి కూతురు ఏడుపుని చూస్తూ మరింత కంగారు పడిపోతూ సడన్గా దివ్యకి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు. దివ్యకి ఇలా అవ్వడానికి మీరే రీజన్, అది మొండిగా ఉంది, ఫుడ్ కూడా తీసుకోవడం లేదు అని నేను ఎంత చెప్పినా మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, దివ్య సరిగ్గా ఫుడ్ తినక ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యింది. నా కూతురికి ఏమైనా కావాలి, నేను కూడా దివ్యతో పాటు వెళ్ళిపోతాను, అప్పుడు మీరు ఒక్కరే సంతోషంగా ఉండండి అని ఏడుస్తూ అంటుంది పవిత్ర. పవి, నాకు కోపం తెప్పించుకో, అసలే చాలా కంగారుగా ఉంది, నోరు మూసి కూర్చో అని అరిచి డాక్టర్ ఎప్పుడు బయటకు వస్తారా అని చూస్తూ ఉన్న వీళ్ళకి కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ దివ్యకి ఎలా ఉంది, ప్రాబ్లం ఏం లేదు కదా అని అడుగుతున్న ఇద్దరు వైపు చూస్తూ కామ్ డౌన్ సార్, షీ ఈజ్ ఓకే, టెన్షన్ పడకండి అని ఇద్దరిని తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి తన ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చొనున్న ఇద్దరు వైపు చూస్తాడు. నిజంగా దివ్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని రిలాక్స్ అవుతూ అడుగుతున్న రేవంత్ వైపు చూసి ఎస్ సార్, షీఈ్ ఓకే, తను ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల అలా పెయిన్ వచ్చి బాగా భయపడింది అంతే, షీఈ్ పర్ఫెక్ట్లీ ఓకే, బట్ తను కొంచెం వీక్గా ఉంది, సో టైంకి ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ ఇచ్చేలా చూడండి అని మెడిసిన్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ రేవంత్ చేతిలో పెడతాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఇద్దరు దివ్య ఉంచిన రూమ్లోకి వెళ్ళేసరికి దివ్య బెడ్ మీద కనిపించదు. దివ్య అంటే రూమ్ మొత్తం వెతికిన ఆఖరికి వాష్రూమ్లో కూడా ఎక్కడా కనిపించకపోయేసరికి ఇద్దరికి అరికాలల్లో కూడా చెమటలు పడుతుంది. దివ్య అని అరుసు ఆ కారిడార్ మొత్తం వెతికిన వాళ్ళకి దివ్య కనిపించకపోయేసరికి పవిత్రకు టెన్షన్ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది. పవి అంటూ పడిపోతున్న భార్యను ఒక చేత్తో పట్టుకుని కనిపించని కూతురు కోసం హాస్పిటల్ మొత్తం పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు రేవంత్. దివ్య కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది? తనను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక తనే కావాలని పారిపోయిందా? దివ్య శివాంశు దగ్గరికి వెళ్తుందా లేదా? శివాంశు దివ్య కోసం వెయిట్ చేస్తాడా లేక వెళ్ళిపోతాడా? రేవంత్ దివ్య కోసం ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ తెలియాలి అనుకుంటే నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్స్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.